కాక జీవన తొలి సంధ్య అనుదినమన్నా అని ఒక ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? క్షేమకరంగా ఉన్నారా? నిన్నటి దినమంతా ఆశ్వాదకరంగా నడిచిందా? దేవుడు తన కార్యాలను మీ జీవితంలో చేస్తూ నడిపిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. కుటుంబాలు అందరూ బాగున్నారండి? పిల్లలు చక్కగా వారి చదువుల్లో కొనసాగుతున్నారు కదూ? ప్రతి విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. పిల్లల భవిష్యత్తు ఎలాగా, వివాహాలు ఎలాగా, గర్భఫలం ఎలాగా అని రకరకాల ప్రశ్నలు మనసులలో ఉన్నాయేమో. అయితే వాటన్నిటికీ దేవుడే తప్పకుండా సహాయం చేస్తాడు. ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు. దేవుడు మనల్ని ప్రేమించి మరి మరొక దినాన్ని అనుగ్రహించాడు. మరి ఉదయం ప్రార్థన చేసుకున్నారా? ఇంకా ఒకవేళ చేసుకోకపోతే తప్పకుండా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్య ప్రారంభించవలసిందిగా ఒక దైవజనుడిగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము ఒక ప్రత్యేకమైన మాటను మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండను. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చెప్పాను. ఇదేమని పెట్టారా? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మొట్టమొదటి హత్య అని బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తున్నట్లయితే కనపడతారు. కయీను హేబేలు అన్నదమ్ములు ఇద్దరు కూడా దేవుని సన్నిధికి వారు అర్పణ తీసుకొచ్చారు. అయితే హేబేలు అర్పణ దేవుని చేత అంగీకరించబడింది. కయీను అర్పణ అంగీకరించబడలేదు. అంగీకరించబడకపోవడానికి గల కారణం ఏంటో కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సత్క్రియలు లేవు. కయీను, నీ క్రియలు సత్క్రియగా లేవు, అందుకే నీ అర్పణ అంగీకరించబడలేదు అని ప్రభువారు మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది. అయితే తన యొక్క ఏమంటారు అర్పణను దేవుడు అంగీకరించలేదు అని కయీను హేబేలు మీద కోపగించుకున్నట్లుగా మనకు వాక్య భాగం కనబడుతుంది. కోపగించడం మాత్రమే కాదు, ఎవరూ లేని సమయంలో కయీను తన తమ్ముడైన హేబేలును చంపేసినట్లుగా కూడా మన వాక్య భాగం కనబడుతుంది. ప్రియదేవుని పెట్టారా? చంపేంత కోపము రావడానికి ఏం కారణం ఉంది? తన తోడబుట్టిన వాడిని, రక్త సంబంధికుని నిర్దాక్ష్యంగా చంపేంత కారణం ఏముంది అంటే పెద్ద కారణం ఏమీ లేదు. కయీనుదేదైనా దొబ్బేసాడానా? లేకపోతే కయీనుదేదైనా తనకు సంపాదించేసాడానా? అబ్బే, ఒకే ఒక కారణము. దేవుడు తనది అంగీకరించకుండా తన తమ్ముడైన హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడని ఒకే ఒక కారణం, ఒక కోపం. సత్క్రియలు లేదు కానీ కోపం ఎక్కువ. కొంతమందికి సత్క్రియలు ఉండవు, మంచి క్రియలు ఉండవు, కానీ కోపం ఎక్కువ ఉంటుంది. పోనీ అలాగని ఇది కర్త కాదు అంటే వినరు. చెప్పితే వినరే, చెప్పితే అర్థం చేసుకోరే. వాళ్ళ క్రియలు వారి చెడ్డవిగా కనపడవు, వాళ్ళ సత్క్రియ లేదని ఒప్పుకోరు, కానీ కోపానికి మాత్రం ముందుంటారు. ఆ కోపాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తుంటారు. అయ్యో, మా క్రియలు సరిగ్గా లేవేమో, మా మాట తీరు సరిగ్గా లేదేమో, మా ప్రవర్తన సరిగ్గా లేదేమో, ఒకవేళ నా జీవితము దేవుడికి అంగీకారంగా లేదేమో, నా క్రియలు దేవుడికి అంగీకారంగా లేవేమో, అందుకే ఇంకా నేను సంపూర్ణంగా దీవెన పొందలేకపోతున్నానేమో, ఈ ఆలోచన ఉండదు. దానికి రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపడడానికి బదులు
మారు మనసు పొందడానికి బదులు కొంతమంది కోపగించి కూడా మనం చూస్తూ ఉంటాం. కయ్యం చేసిన పని అదే. తమ్ముడి మీద కోపం, పుట్టినే కోపం. దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్నా నీ జీవితంలో కూడా ఒకరిని దేవుడు ఆశీర్వదిస్తుంటే కోపం తెచ్చుకుంటున్నావా? ఒకరిని దేవుడు హెచ్చిస్తూ ఉంటే కోపం తెచ్చుకుంటున్నావా? వారిని దేవుడు ఎందుకు హెచ్చిస్తున్నాడని కోపం వారి మీద చూపిస్తున్నావా? ఒక వ్యక్తి దీవించబడడం వల్ల ప్రేమ కోపంగా మారిపోతుందేమో. అది నీ రక్త సంబంధి అయినా సరే, నాకంటే ఎక్కువగా దీవించబడుతున్నాడని ప్రేమ ఒకవేళ కోపంగా అసూయగా మారిపోతుందేమో. జాగ్రత్త. నీ కళ్ళ ముందు ఒకరు దీవించబడుతూ ఉంటే వారి మీద ఎంతవరకు నువ్వు ప్రేమ చూపించావు, కానీ ఇప్పుడు వారు దీవించబడడం వల్ల ఆ ప్రేమ ఒకవేళ కోపంగా మారిపోతుందేమో, అసూయగా మారిపోతుందేమో. ఆ మనస్తత్వం రానివ్వకు. ప్రమాదం. నీకు ప్రమాదం, నీతో ఉన్న వారికి కూడా ప్రమాదం. నీకు ఎంత మాత్రము ఆశీర్వాదం కాదు. వారిని హెచ్చిస్తున్నాడు దేవుడు, వారిలో ఏం చూసి హెచ్చిస్తున్నాడు దేవుడు అనుకుని వారిని బట్టి స్తుతించాలి. ఇంకా నాలో ఏ లోట్లు ఉన్నాయా ప్రభువా, నన్ను క్షమించు, నన్ను కూడా దీవించు అని అడుగు తప్పలేదు. నన్ను ఆశీర్వదించు అని ప్రభువా అని అడుగు తప్పలేదు. కానీ మరొకరు దీవించబడుతున్నందుకు కోపం, మరి ప్రేమను కోపంగా మార్చుకుని విషపు చూపు చూడటం అనేది చేయకూడదు. కొన్నిసార్లు కోపాలు ఇలాగే వస్తూ ఉంటాయి. దేవుడు నా ప్రార్థన లేదు, వాళ్ళ ప్రార్థన ఎందుకున్నాడు, దేవుడు నాకు సాయం చేయలేదు, వాళ్ళకి ఎందుకు సాయం చేశాడు, దేవుడు నా ప్రార్థనకి సమాధానం లేదు, వారి ప్రార్థనకి సమాధానం ఎందుకు ఇచ్చాడు అని కొన్నిసార్లు దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఇచ్చే సమాధానాలు బట్టి కోపగించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కూడా అనవసరమైన కోపము రప్పించుకో. నీ కోపము నీకు అది మంచిది కాదు. నీకు ఏమాత్రము అది నీతిని ఇవ్వదు. ఆ కోపము నిన్ను దుర్మార్గుని చేయొచ్చు. ఆ కోపము నేను నరహంతకుని చేయొచ్చు. కొన్నిసార్లు ఆ కోపము ప్రజల ముందు నేను వేషధారగా నిలబెట్టవచ్చు. ప్రజల ముందు నీ గౌరవం పోయేలాగా చేయొచ్చు. ఆ కోపము దేవుడికి దూరం చేయొచ్చు, మనుషులకు దూరం చేయొచ్చు. కొన్నిసార్లు కోపము నీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అర్థవుతుంది మాట. కాబట్టి దేవుని సన్నిధిలో ఒకళ్ళు హెచ్చించబడుతూ ఉంటే సంతోషించు, ఆనందించు. అయ్యా వారు దీవిస్తున్నాను, నీకు స్తోత్రాలు, నన్ను కూడా దీవించు అని ప్రార్థన చేయి. అంతేగాని దేవుని సన్నిధిలో వారు హెచ్చించబడుతున్నంత వలన ప్రేమను కోపంగా మార్చుకోకు. కల్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యువతికాల సమయాన్ని బట్టి నిన్ను మనసారా స్తుతిస్తూ ఉన్నాం. అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే క్రమంలో మేమైతే క్షేమకరంగా ఉన్నాం. నీకు వందనాలు అయ్యా. కయ్యూను అయ్యా తన అర్పణను అంగీకరించలేదని కోపపడి ఆ కోపం చేత తన తమ్ముడిని హేబెలును చంపిస్తున్నట్లుగా మేము వాక్య భాగం చూస్తున్నాం తండ్రి. అయ్యా, మా జీవితాలలో కొన్నిసార్లు క్రియలు లేకపోయినా కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి లేకపోయినా కోపం చాలా ఎక్కువగా ఉంటుంది నాయన. ఆలోచన లేకపోయినా కోపం ఎక్కువగా ఉంటుందేమో, అవి తీసివేయండి నాయన. ఎందుకంటే ఆ కోపం మమ్మల్ని నరహంతకులుగా మార్చకముందే, ఆ కోపము మరింతగా మమ్మల్ని శాపగ్రస్తులు చేయకముందే ఆ కోపాన్ని విడిచిపెట్టగలిగిన కృప మా అందరికీ తెచ్చేయండి. కుటుంబాల్లో సమాధానం, నెమ్మది కలిగించేయండి. అనారోగ్యంగా స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. ఆసుపత్రిలో వారిని జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భాల వరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని చేతి వృత్తులు దీవించండి. ఆపరేషన్లను జరిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాలకు వెళ్ళిన వారిని జ్ఞాపకం చేసుకోండి, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజంతా దినచర్యలు మీరు తోడు నడిపించమని, దీవించమని మేము పొందిన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.